ఒక ఇంట్లో అత్తయ్య, కోడలు కలిసి ఉండేవారు. కోడలు ప్రతిరోజూ ప్రేమతో భోజనం వండేది. ఆమె వంటగదిలో ప్రెస్టీజ్ రైస్ కుక్కర్లో వేడివేడి అన్నం తయారు చేస్తూ ఉంటుంది. ఇంట్లో భర్త, పిల్లలు కలిసి కూర్చొని ఆ అన్నం తింటూ ఆనందంగా ఉంటారు. కాని అత్తయ్య మాత్రం ఎప్పుడూ కోడలిని తిడుతూనే ఉండేది. ఏం చేసినా తప్పే అన్నట్టు మాట్లాడేది. అయినా అత్తయ్య భోజనం ముందు దేవుడికి కృతజ్ఞతలు చెప్పేది. ఒకరోజు బాధతో కోడలు భోజనంలో విషం కలిపింది. అత్తయ్య తినబోతుండగా కోడలికి ఒక్కసారిగా కలవరం వచ్చింది. వెంటనే ప్లేట్ తీసుకుని ఆ భోజనం పడేసి కొత్తగా వేడి అన్నం కుక్కర్ నుంచి తీసిపెట్టింది. కొద్దిసేపటికి భర్త, పిల్లలు వచ్చి అత్తయ్య ప్లేట్లో భోజనం తినడం మొదలుపెట్టారు. అది చూసిన కోడలు షాక్ అయింది. విషం ఉన్న భోజనం వాళ్లు తిన్నా అని ఆలోచించగానే ఆమె కళ్లలో కన్నీళ్లు ఆగలేదు. ఆ రోజునుంచి ఆమె మారిపోయింది. ఇప్పుడు అత్తయ్య దేవుడికి కృతజ్ఞతలు చెప్పేటప్పుడు కోడలు కూడా పక్కన నిలబడి మౌనంగా తలవంచుతుంది. ఈ ప్రెస్టీజ్ రైస్ కుక్కర్లో వండిన అన్నం సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ. బై చేయాలంటే లింక్ పై క్లిక్ చేయండి.